హాయ్ అండి. ఈరోజు కొబ్బరి ఉండలు క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కొబ్బరి తురుము తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకోండి. 1 or 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ అండ్ గీ. నెక్స్ట్ ఇలాచీ పౌడర్. కొబ్బరి తురుము కాదు, నేను 2 కొబ్బరికాయల తురుము తీసుకున్నానండి. 2 కొబ్బరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టాను. సో అది కొబ్బరి తురుము అనమాట. ఆ కొబ్బరి తురుముని పాన్లో వేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లం కూడా అందులో యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా తీసుకోవాలి. అంటే బెల్లం యాడ్ చేస్తున్నారు కదా, షుగర్ దేనికి అని అనుకోవచ్చు. నేనైతే ఏ స్వీట్ చేసినా కంపల్సరీ షుగర్ అనేది 2-3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తానండి. ఎందుకంటే షుగరు యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుందని అనిపిస్తుంది నాకు. సో అందుకని కంపల్సరీ స్వీట్ ఏం చేసినా 2 or 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాను షుగరు. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. షుగరు, బెల్లం, కొబ్బరి తురుము వేసుకున్నాం కదండి, కొంచెం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మిక్స్ చేయకపోతే అంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసరికి మొత్తం అంతా కొంచెం దగ్గరగా ఉండి హీట్ తగిలేసరికి అక్కడే మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది. సో అందుకనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బెల్లము, షుగరు, కొబ్బరి తురుము 3 బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని ఒక 2 or 3 minutes పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమంని మనం స్టవ్ పైన పెట్టుకుందామండి. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. మొత్తం ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దామండి. కాసేపు అలా మగ్గనితే మూత పెడదాం. కాసేపు మూత పెడితే బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కాసేపు మళ్ళీ తీసి చూద్దాము. అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కనుక అడుగు పట్టేస్తుంది. సో అందుకనేసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇందాక నుంచి ఇప్పటికి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో అలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలపడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుందండి. సో బాగా మిక్స్ చేయాలండి. చూడండి, మొత్తం అంతా కలిసింది కదా, బెల్లం అంతా కూడా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత కొంచెం కలర్ కూడా బాగా చేంజ్ అయిందండి. ఇలా మనం ఎప్పుడైనా ఈజీగా ఇంట్లో మనకి పిల్లలకి ఏమైనా స్వీట్ కావాలన్నా ఈజీగా క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఇది. ఇంట్లో ఎప్పుడైనా కోకోనట్స్ ఉంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది మనకి. ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈజీగా. కాసేపు మళ్ళీ మూత పెట్టి చూద్దామండి. చూడండి, కాసేపటికి మళ్ళీ బాగా దగ్గరగా అయిపోయింది. చూసారా, మొత్తం అంతా ఇప్పుడు ప్రిపేర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. మొత్తం చూడండి, పాన్ని వదిలేస్తుంది కదా, వదిలేస్తుందంటే ఇంకా మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని అలా మనం కొద్దిగా ఇలా మిక్స్ చేసుకుందామండి కదా, కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ అండ్ గీ యాడ్ చేసుకోవచ్చు. గీ కూడా మీకు ఆప్షనల్ అండి, అంటే కొంతమంది అందరూ ఇష్టపడరు కదా. సో అందుకనేసి గీ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలాచీ కూడా మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. స్వీట్ ఐటెం అనేసరికి కంపల్సరీ ఇలాచీ అండ్ గీ అనేది కంపల్సరీ వాడితేనే ఆ స్వీట్ టేస్ట్ అండి బాగుంటుంది. సో ఇష్టం ఉన్న వాళ్ళు వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేద్దామండి. చూడండి, మొత్తం కలిసింది కదా. అలా మొత్తం కలిసిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా మనం గీ అన్నాను కదా, ఇప్పుడు కొద్దిగా గీ యాడ్ చేసుకుని కలిపేద్దాం. మొత్తం మిక్స్ చేసేద్దామండి. చూడండి, గీ యాడ్ చేస్తున్నాను కదా, గీ యాడ్ చేశాను. కొద్దిగా వేస్తే చాలు, ఆ ఫ్లేవర్కి మంచి అరోమా వస్తుంది అనమాట. అసలు అది దానివల్ల మనకి బాగా ఇంకా తినాలని అనిపిస్తుంది. సో అదే చెప్పేది, చాలా బాగుంటుంది కూడా. చూడండి, అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు హీట్ మీద మనం చేయలేము కాబట్టి ఒక 5 minutes పక్కన పెడదామండి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఉండలు చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసుకుంటేనే మనకి వెంటనే ఉండ బాగా అవుతుంది. కొద్దిగా మొత్తం ఒకసారి దగ్గరికి కలుపుకుని చేతితోటి మిక్స్ చేద్దామండి. ఒకసారి
బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చేతికి నెయ్యి కూడా అప్లై చేసుకుందాం. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి దగ్గరికి ఉండగా పెట్టుకుని చిన్ని ఉండలా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ పడతారు, అసలు బాగా ఇష్టంగా తింటారు. మంచిది కూడా ఇది, బెల్లంతో చేస్తున్నాం కదా, పెద్ద షుగర్ కంటెంట్ ఏమి ఎక్కువ ఉండదు కదా ఇందులో, సో తినచ్చు. మళ్ళీ చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఉండలు చూసి మన సైజు, మనం ఇష్టపడే సైజు, మనకి మీడియం అయితే మీడియము, బిగ్ అయితే బిగ్, ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. నేనైతే మీడియం సైజ్ చేస్తాను. పిల్లలు అది బాగా ఇష్టపడతారు కదా, తింటారని చెప్పేసి మా ఇంట్లో అయితే చేస్తూనే ఉంటాను, తింటానే ఉంటారు వాళ్ళు కూడా ఏదో ఒకటి. సో అలానమాట. కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసాను చూడండి. మీరు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, చాలా ఈజీ ప్రాసెస్ కూడా, ఎవరైనా చేయొచ్చు. చూడండి మా పిల్లలు కూడా తింటున్నారు, చాలా బాగుందని చెప్పారు మా వారు. మా పిల్లలు కూడా చాలా బాగుంది అంటున్నారు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.